మీరు దర్శనం జేవిజీల దగ్గర నుంచేనా కొంచెం అదే జేవిజీలు ఇంకంత దుర్మార్గంలే ఏం చేస్తాం. ఓకే యూ లడ్డు హ్యాడ్ లడ్డు స్వీట్ నైస్ హిల్ నైస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ యు ఆర్ cheerful. 2 hours in queue. 2 hours హాల్లో మొత్తం అనేసరికి ఆల్మోస్ట్ 4.5 to 5 hours. పర్లేదు, మేము ఒకసారి 16 hours ఉండి దర్శనం లేకుండా వచ్చాం. పరీక్ష అదేనా 16 hours ఇన్ క్యూ లైన్ వీ డింట్ హ్యావ్ దర్శన్. అలా చాలామంది ఏం చేస్తాం. సో యూ ఫీల్ హ్యాపీ ఎస్టర్డే, యూ ఫెల్ట్ హ్యాపీ. సో విచ్ ప్లేస్ దట్ కాల్డ్, what is the place name? Where did you come? Now you came from which place? Hyderabad. That is Hyderabad. No, now you are going to Hyderabad. Back home. Yesterday where you are? Tirupati. What? You went to camp, na? Yesterday? Tirumala. Say? Tirumala. Yeah? Tirumala. Tell. Tirumala. Huh? Tirumala. Say Tirumala. గోవిందా అమ్మయ్య. వీళ్ళ దగ్గర నుంచి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే పాపం వాళ్ళు అక్కడ పుట్టారు కదా. ఓకే, సో వీళ్ళు ఏమవుతారు ఒకరికొకరు అన్నదమ్ములే కదా. అమ్మయ్య పుచ్చుకో. ఇది లిటిల్ తెలుగు ఓకేనా? అసలు తెలుగు లేదు వీడు. లిటిల్ తెలుగు ఓకే. హోల్డ్ దిస్. ఒరే వాడికి వెయ్యి, నువ్వు వాడి నీకు వెయ్యి. You put it like this. Hold it. You hold this. You tie. Do you know How to? You know? First shoe. You don't know. We'll help like this. ఇలాంటప్పుడే అన్నదమ్ముల అనుబంధం. You put here. అన్నదమ్ముల అనుబంధం అది. ఒరే వీరా వీడికి. I don't know how హౌ టు. పాపం పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు మరి మీరు మగవేదవులు మీకు ఇచ్చాం, మరి ఆడపిల్లకి ఇవ్వాలి కదా. ఇది అమ్మ వేస్తుంది నీకు. ఓకే అమ్మ దీన్ని వేయండి, ఇది బయటకు వచ్చేది అంతే. అయింది, అది కరెక్ట్. తర్వాత నేను ఒక మంచి పోయం చెప్తాను మీకు, కానీ వీళ్ళకి తెలుగు రాదే. నేను పోయం చెప్పినా మేబీ దే కాంట్ ఎంజాయ్, బట్ ఐ ట్రై మై లెవెల్. సార్ మీరు ఖమ్మమా? నాకు ఎవరన్నా ఖమ్మం వాళ్ళు కనపడితే ఏం చెప్తాను చెప్పడం, వెంటనే చెప్తా. ఖమ్మం, రాములవారి గుమ్మం, మేము ఆయన తప్ప ఎవరిని నమ్మం. భాగ్యం సార్ రేపు ఏకాదశి సార్, పాటించండి. చాలా మంది. అవును సార్ అమ్మా, అది వైకుంఠ ఏకాదశి. కానీ అమ్మా ఇప్పుడు నేను అమ్మ 2 వస్తాయి, అధిక మాసంతో కలిపి 26. అందుకని విషయం అంటే మీరు మంచి మాట చెప్పారు, లైఫ్ అయిపోతుంది అని, సగం అయిపోయిందని. ఇప్పుడు మనం శ్లోకం చెప్పుకున్నామే, క్షీణమాయది దినే. అందుకని కాలం గడిచిపోతుంది. ఇప్పుడు ఈ 10 years బేబీ బికమ్ లైక్ యూ ఆల్సో నా వన్ డే ఆఫ్టర్ సమ్ టైమ్. అందుకని we should not waste time by killing. See, people, so many sufferings are there because lack of facilities, lack of knowledge, lack of money. So many. We are there in a station, one blind person is sitting there waiting for a next train. He didn't ask it, but we gave 100 rupees. From the birth he don't have eyes. Yes.
Before leaving that place, and we are Boarding going. Before that, just I request him to chant. What is your name? Gopal. And I request him to chant Govinda. No. Why? Because Gorre. He is a Gorre. Understood? I understand. Understood? Huh? Gopal now become Papal. Gopal. So Go is went and he became Pal. Go is best. It's far. ఇది గుడ్డివాడు అంత బ్లైండ్గా ఉన్నాడు. ఇంక మనం ఇంకేం చెప్పాలి? ఎప్పుడైనా చూడండి, ఎవరైనా 4 ఎవరు తప్పించుకోలేరు. నోబడి కెన్ ఎస్కేప్ దిస్ 4 things. వాట్ ఇస్ దట్ 4? బర్త్, రిపీట్ అందరూ చెప్పండి. బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్. నౌ ఇన్ సాంస్క్రిట్, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను, దర్శనం. These 4 things give only miseries to you. Janma means birth, death, mrityu, jara, old age, vyadhi, disease. You know COVID 2 years back before. Okay? We don't want, but whole world suffered. Correct? Correct? Yes. Why? Because this world is created for that only. That's why Krishna declared this world is called Dukkhalayam. What is? And Ashashvatam. Ashashvatam means temporary. Temporary. Dukkhalayam, Ashashvatam. You should not think this is permanent. I enjoy, I built, I earn, but finally one day burn. Before burn, you should learn and turn towards God. Not greedy. You please remember this shloka. Yes. Learn. Again, once more. Which one? This, that's that. Trividam. I again repeat all. Trividam. Trividam. Naraka. మీ కార్డ్ ఇస్తా, కార్డ్ మీద ఉంది అది. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మన. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన. కామక్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. Already you heard the meaning of this. Yes. Correct? One should not greedy. Correct? One should not get anger. We should get anger, but not full anger. Not foolish. Correct? This. Even. And one more thing, kama, desire for so many things. Need different from the want. We need trying to move, travel from one place to another place. No need what's called jet. Correct? No? Jet is not required. Correct? Correct? That is called greediness. Correct? That is called kama. Not much, no. That's why our Paramaguru Srila Prabhupada says, simple living, high thinking. What? Simple living? I think. Simple living means we should. You accept your surroundings. You accept your surroundings. That's good. That's good. And we should exist what given by the God. Not I want that. I want this. And drinking blood of the parents, drinking blood of the friends. Some are like that. One should not. One should not. Because so many people don't have eyes. So many children don't have the parents. So many children don't have the food. So many children don't have the shelter. But we are so lucky, so fortunate, having good parents and good facilities. How much gratitude we should have towards God and the society? A lot.
Correct? And for example, biscuit packet. For example, if you get angry, you throw like this. Throw it. You did? Not food. Not food. You did? Anytime? Throwing food? Never? Very good children. Give a big hand. You respect food means you respect God. Because food is God. Without food, we can't survive, correct? No water either. No water, no matter. No. Correct? No water, no matter. My Siksha Guru, so long ago, 25 years ago, he narrated a story, not story, it's actually happened. One army Jawan means soldier. Okay. This soldier is on the deathbed. One friend came to see what happened. The doctor said, he's in a war. He's in a bunker. He's stuck in the bunker. After war, the rest of the army people look at him. He's in the bunker. So take him out. But without food, his all organs gone bad. The doctor said, in appropriate time, if he gets one slice, breast slice, he is supposed to be all right. But very bad. Now, total organs is damaged. He's going to die. Then the friend of the soldier, he recollect the old past thing when they are in a hostel. These both went to hotel, restaurant. They ordered something, the bread, a slice, and cream, jam, is came. That cream is over. Jam. So one bread slice is left. Jam is not there. This fellow, the soldier, before when he is in a college as a student, he took that bread slice and he hit like that. When he is angry, Egg. And when dying, you get that. No he food hit to that. eat. Hit. Now that bread slice hit him. That's called karma comebacks. You understand? Karma. Yeah. Food is God means we should He not. threw the food then, so then he didn't have food to eat. So he died. So should never throw Disrespect. food. Don't throw, don't disrespect. If you, for example, give that pen. For example, if someone serves you this 2 biscuits, for example, if you don't like, thank you. You say, thank you. I don't. Just I don't. you taking and wrapping. What is? Think someone did. Someone eats, no? If you don't consume, correct? Correct, no? We should remain good and very good, not God's good. You got it? No. You got it? Good. Good is good. Very good is very good, but not God's good. Bad is bad. God's good means? God's good means very bad. So my request to you, children, you chant. You can read? Right hand. Right hand. You read this, no? He read. You chant the mantra, Hare Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Wow. Good job. Good job. You got that? Got. Okay, no problem. Slowly. Huh? First. Yeah, first, no. So every day you chant this mantra at least 10 minutes. When I enter into train, you observe my hand inside. Yeah. And I sat there, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare. By chanting this mantra, our heart becomes soft. When you are soft, things Looks normal. looks normal. Correct? So our heart is very important. God resides in our heart.
See, if the seats are not clean, unclean, can we sit? We can't, correct? We complain to the this assistant or coach, TC or someone, correct? So God wants to sit in our heart. How he sits? If it's not clean. That's why there is a song. Please, can you all repeat? Very good, huh? Very good. She's very good, huh? That's right. Yeah, did anyone visit jail, prison house? I visited long ago. Long means some 20 years, 21 years ago. I went to one jail. Why one went to jail? Because murder. No. Why one went to jail? Why I went? To see the To teach, Yeah. to teach, to preach. preach. Yeah, to preach. Yes, correct. Preach. So I went to. To tell them about Yeah, 600 prisoners are there. They're very good. Okay. No Eluru, no problem. Okay. After bhajan, I gave a lecture in English. They translate into Marathi. That is in Maharashtra, Aurangabad, Sambhajinagar. But they are not happy. Why? स्वामी जी आप सीधा हिंदी में बात करो. He's asking to talk. They asked him to talk in Hindi. Hindi because they सीधा हिंदी में बात करो means why don't you speak in directly Hindi? You speak in English and they translate into our mother tongue. No. You speak. You speak in Marathi or Hindi? Then just joking with them. भैया मेरा बात सुनो, मेरा हिंदी अच्छा नहीं, मेरा हिंदी कच्चा है, मैं हिंदी में बच्चा है. Just kidding with them. Later on, I gave a lecture in Hindi and I sang one song. You repeat all this. Very beautiful song. Prema mudita manase kaho Rama Rama Ram Rama Rama Ram Rama Rama Ram Rama Rama Ram ప్రేమ ముదిత మనసే చాలా పెద్ద అయిపోద్దేమో కదా. వద్దులే ఇంత పెద్దదైతే ఫ్లో కదా. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 పాప మిటే దుఃఖ కటే ఏక రామ నామ పాప మిటే దుఃఖ కటే ఏక రామ నామ निराधार को आधार एक राम नाम परम शांति सुख निदान मंत्र राम नाम भव समुद्र सुखद नाम एक राम नाम राम 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 श्री राम 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 माता पिता बंधु सखा सब ही राम राम भक्त जनक जीवन धन एक राम नाम
రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ రామ ప్రేమ ముదిత మనసె కహో రామ 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 శ్రీరామ రామ రామ बोलो सियावर रामचंद्रमूर्ति भगवान की लक्ष्मण स्वामी की अयोध्यापति सीता रामचंद्रमूर्ति भगवान की विश्वामित्र महर्षि की वाल्मीकि महर्षि की वशिष्ठ महर्षि की अयोध्या धाम की सरयू माई की गोविंदा 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 చూసారా అలా అక్కడ జైల్లో ఈ పాట పాడితే ఈ 600 మంది ఖైదీల్లో బోల్డ్ మంది ఏడ్చేశారు. అయ్యో ఇంత ఆనందం ఉందా, ఇంత సంతోషం ఉందా భగవంతుడి కీర్తనలో, మాకు తెలియక మేమేలో ఇలా అయిపోయాము అని బాధపడ్డారు. కాబట్టి మనం ఎవరం కూడా దుఃఖాన్ని కొని తెచ్చుకోకూడదు. we should not purchase sad, we should pray to God, understand? So I recently 10 days ago I went to Ayodhya. So very beautiful new temple, new temple, Ram temple, very beautiful. Ramlalla inaugurated big temple. Oh, that. Yeah. So they gave little prasadam, some I carried first to my Bangar Talli. Good girl. ఇప్పుడు you eat. This is sweet. Little bit they gave. I carried, of course they give so many. ఎవరికి ప్రాప్తి ఉంటే వాళ్ళకి, అంతేగా. మన శ్రీకాకుళం వెళ్ళాం, జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి దేవుడు ఏదో లెక్క పెట్టి ఇచ్చినట్టు ఉంది. రెడ్డి చూడు కౌంట్ చేసినట్టే. Really God is there. So we should pray to God by chanting mantra. Should remember His form and name and His activities and His nama, guna and qualities. Every day morning we chant with mala. I gave you one mission. I chant with this. I told you, please chant. Don't say can't. If you chant, you will get to whatever you want. Otherwise, you become an elephant. Just kidding. Okay? You chant every day. Okay? So please chant every day. And I want to give this to all of you. Scissor is there in the bag. I will get the bag. You get it. Anyone have any one question regarding God? You have? పెద్దోళ్ళు అడగచ్చు. మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? Wonderful. Actually, I want to give one book to you. One book to you. Thank you for remembering. Where I kept book, maybe in that bag. My inspiration of this life. How I come to this line because of the books. Even today I found of the books. అంటే మీకు ఏజ్ లో maybe this age I used to read books. Even now I am coming in a cab. There is one newspaper. So shall I take this newspaper? I took it. Okay. Even newspaper. Okay. That much I found of reading, Okay. studying. Even now I coming in a cab. I took that paper. Okay, let me see. Like that I have so many hundreds of books. అంటే మీకు One- ఏజ్ At 20, age of 20,
ఓ ఏజ్ ఆఫ్ 20 20. మీకు Ah. ఇలా 22 I joined and I got that book from my friend. ఓకే He gave me some తెలుగులో చెప్పండి. తెలుగులో వీళ్ళ కోసమని వీళ్ళ కోసమని ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఓకే. నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను నేను అది. ఆ పుస్తకం చాలా బాగుంది, కానీ వాడు ఇచ్చినప్పుడు మాత్రం నేను అలా పక్కన పెట్టా. నా దగ్గరే బోల్డ్ బుక్కులు ఉన్నాయి, పెద్దది ఇచ్చేట్లే అన్నట్టు. కానీ ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది. యాక్చువల్గా నేను మా నాన్నగారిని తినేసేవాడిని. ఏ విషయం? నా కారు కొను, మంచి బైక్ కొను. ఎందుకంటే ఏముంటుంది ఆ ఏజ్లో 20sలో ఏముంటుంది సార్? బైక్ కార్ ఇవి రెండే. ఇలాంటి మూడ్ ఉండేది. కానీ ఆ పుస్తకం చదివాక అర్థమైంది. అవర్ మూడ్ ఈజ్ ఓన్లీ ఫర్ గాడ్, నాట్ ఫర్ బైక్, నాట్ ఫర్ కార్. బికాజ్ లైఫ్ హిందీలో చెప్తారు, జిందగీ నా మిలగా దొబారా, లైఫ్ నెవర్ కమ్స్ అగైన్. నేనేమంటాను సరదాగా, జిందగీ నా మిలగా దొబారా, నువ్వు చేయరా దుబారా. దొబారా మీన్స్ రేస్, దొబారా మీన్స్ ట్వైస్. ఓకే, జిందగీ నా మిలగా దొబారా, ఇట్ నెవర్ కమ్ అగైన్. సో యూ షుడ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ which is good for your soul. You should do it. Not only lives for body. Correct? Body is not permanent. Nothing is permanent in this world. చెప్పండి అందరూ. అదృశ్యం యదృశ్యం యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. Just remember this. Now these three are kids. After 10 years, young adults. After 40 years, now gold. 50 years, later old. 80 years old, fold. Correct? Yes. మీరు ఏం చదువుకున్నారండి? మీరు ఎప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఎలా? అదే ఇందాక చెప్పాను కదా, ఎడ్యుకేషన్ లిటరసీ రెండు డిఫరెంట్. నేను అవన్నీ ఈ ఎప్పుడైతే నేను జీవిత పాఠం నేర్చుకున్నా. అమ్మ ఆ పాఠాలు నేర్చుకున్నాం, కానీ నేను జాయిన్ అయ్యే ముందు, ఇస్కాన్లో జాయిన్ అయ్యే ముందే అవి చింపేశాను. ఎందుకంటే అవి ఉంటే గర్వం వస్తుంది కదా, అవి ఉన్నాయి అని పేర్చి పెట్టుకునేవి. అన్ని స్కూలు కాలేజు అన్నీ ఎంజాయ్ చేశారు. చదివాం ఎంజాయ్ కాదు అంటే అలవాటు చేసాం అంతే. అమ్మ అంటే మా నాన్నగారు పొద్దున్న లేచాక పూజ చేస్తేనే బయటకు వచ్చేవారు, తినేవారు. ఆ కాఫీ తాగినా లేకపోతే టిఫిన్ చేసినా ఆఫ్టర్ పూజ అది మస్ట్. మేము ఎప్పుడు మా నాన్నగారు జీవించినంతకాలం ఆయన పూజ చేయకపోవడం అనేది మాకు తెలియదు. ఆయన ఏమి పెద్ద డిగ్రీలు ఏం చదవాలి, 8th. అయితే యూ హ్యావ్ ఫెయిత్. మా నాన్నగారు చనిపోయే ముందు కూడా వెన్ ఈజ్ ఆన్ డెత్ బెడ్ నేను వెళ్ళి, నాన్న ఆ శ్లోకం చెప్పవా అని అడిగారు. ఏది గజేంద్ర మోక్షంలో లేదా ప్రహ్లాదుడు చెప్పినవి అవన్నీ ఆయన ఎప్పుడు నేర్చుకున్నారు? చదువుకున్నప్పుడు. చనిపోయేటప్పుడు ఆయనకి 57 ఏళ్ళు, 57 ఈ లెఫ్ట్ బాడీ. మరి ఆయన చదువుకున్నప్పుడు అంటే ఆయన చదివిన చదువును 40 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత నేను అడిగితే ఆయన చెప్పారు. ఎందుకంటే చదువుకోబట్టే కదా. అందుకని ఏదన్నా రావడం అనేది ఇప్పుడే రావాలి. లెర్నింగ్ ఏజ్. బర్నింగ్ టైంలో ఏం నేర్చుకున్నాక టర్నింగ్ అయిపోద్ది కదా. అందుకని నేను ఇందాక ఇది చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది ఇదే శ్లోకం. కాలక్షేపో రిపీట్ నా కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. Yama is not wait for you. Yama is a death personification. He never scare, he never spare. Time is over, he pulled, he killed. I am too young, I am too old, my parents are alone,
మై హస్బెండ్ ఈజ్ ఎలోన్, ఐ మీన్ సిలోన్. యూ నెవర్ లిజన్. నాకు తెలిసిన పాఠం ఏంటంటే మా మేనత్ గారు, మా ఫాదర్ సిస్టర్, ముగ్గురు సిస్టర్స్. పెద్ద ఆవిడకి ఒక కూతురు, రెండో ఆవిడ కూతురు, మధ్యలో ఆవిడకి నో హస్బెండ్, నో చిల్డ్రన్. షీ హ్యాడ్ 3 children. షీ లాస్ట్ హర్ హస్బెండ్, షీ లాస్ట్ హర్ చిల్డ్రన్ at a very young age. Very young age she lost all of them. కానీ జీవిత పాఠం నేర్చుకుంది. మహాభారతం, భగవద్గీత చదవడం. అసలు ఎలా అంటే 93 సంవత్సరాలు బతికింది. షీ బ్రాట్ అస్, మా 5గురిని చాకింది ఆవిడ, మా నాన్నగారిని చాకింది. మేము 5గురు సంతానం, మా 5గురిని, మా పిల్లలు 10 మందిని, నా మనవడు 16 మందిని షీ బ్రాట్. ఎవ్రీ డే ఈజ్ ఎ లైఫ్ ఫర్, అంటే తను జీవితంలో ఎలా చేసింది, ఏం చేసింది అన్నది అక్కడ మాట్లాడితే మాకు చెప్పేది. మేము ఇలా ఉండేవాళ్ళం, మేము ఇలా బతికాము అని. ఆవిడ లైఫ్ మాకు ఒక ఎగ్జాంపుల్. వెరీ స్ట్రాంగ్, ఎప్పుడు స్ట్రాంగ్ లేడీ. అంటే ఆమె అలా మౌల్డ్ చేసేసుకుంది తన అంటే దుఃఖాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేసింది. అందుకే కుంతీదేవి చూడండి, ఎప్పుడు ఏడవదు, ఎప్పుడు ఏడవదు. ఏ సమస్య వచ్చినా అసలు ఇలా చిటికీలో సాల్వ్ చేస్తుంది. అంటే ఆమెకు అంత ధైర్యం, విల్ పవర్ అంటారు. అసలు మహాభారతం పుస్తకాలు అయితే మాకు టైం లేదు అంటాం, అంతే. ఆవిడకి టైం ఉంది, జీవితం ఒక పాట. మనం టైం లేదని మనం చెప్తాము, కానీ ఎముడు చెప్తాడు నాకు టైం లేదు వచ్చేయని. అంతే. చదివి చదివి ఆ బుక్ని ఇలా పెట్టేసుకుని నిద్ర వస్తే అలా పడుకునేసారు. ఆ మహాభారత పుస్తకాలు, భగవద్గీత పుస్తకాలు. అలా కదా జీవించాలి, అలా కదా జీవించాలి. ఇక్కడ విషయం 93, 63 కాదు. నువ్వేమన్నా నేర్చుకున్నావా లేదా, నువ్వేమన్నా మారేవా లేదా. ఇప్పుడు నిన్న గరికపాటి వారిది ఏదో వింటున్నాను. నేనండి కాశీలో వదిలేసాను నేను వంకాయ అంటాడు. ఇప్పుడు 90 వచ్చాక 90 ఏళ్ళు తినేసి ఇంక వదిలింది ఏముంది అందులో అంటాడు ఆయన. ఆయనకు వచ్చి బాగా పుల్ల విరుపు కదా ఆయన. గరికపాటి వారు ఇంకా మొహం మీద కొట్టినట్టు చెప్పేస్తారు కదా. 90 ఏళ్ళు వచ్చాక వంకాయ వదిలేదు నువ్వు, ఇంకా నువ్వు వంకాయలు అయిపోయావు, పొయ్యిలో పెట్టిన వంకాయ. అసలు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన అలా ఎందుకు చెప్పారంటే, మనం వైరాగ్యాన్ని ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం చూసారు, నక్క అందని ద్రాక్ష పుల్లన, అందని ద్రాక్ష పుల్లన. రెడ్డి చదివేది నక్క. మాకు 7వ తరగతిలో వచ్చింది, మాకు కూడా వచ్చింది 5వ తరగతిలో. అది ద్రాక్ష పళ్ళు కోసం ఎగురుద్ది, అది అందలేదు, చిచ్చి పొలగొన్నాయండి. మనం అలా ఉండకూడదు. మనకి దొరకలేదు కాబట్టి వైరాగ్యం కాదు, దొరికినా వైరాగ్యం కలిగి ఉండాలి. అర్థమైందా? మనకు అది దొరికినా కూడా మనం వైరాగ్యం కలిగి ఉండాలి. దొరకలేదంటే అప్పుడు వైరాగ్యం అంటే అది గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం. దాంట్లో నీ గొప్పే ఉంది. రేపు ఏకాదశి అండి, ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసాం, మళ్ళీ ఎల్లుండా 7వ తారీఖు, ఇవాళ 5 కదా, 7వ తారీఖు భోజనం చేస్తాం, మళ్ళీ 9. ఎందుకని 8వ తారీఖు మళ్ళీ శివరాత్రి. 5 భోజనం, 7 భోజనం, 4 రోజులకి 2 భోజనాలు. 6 లేదు, 8 లేదు. మా ఇంట్లో పూజ మందిరం మా నాన్నగారు చేస్తారు ఎప్పుడు. ఆయన ఎంత బిజీ ఉన్నా 100 సంవత్సరాల పైన దేవుళ్ళు అండి ఇంట్లో. సో వీ షుడ్. మొన్న శ్రీరామ్ నవమి రోజు నేను యూటిలైజ్ అవర్ టైం. హైదరాబాద్ అమ్మ మన టైంని మా గురువు గారు చెప్తారు, యూటిలిటీ ఇస్ ద ప్రిన్సిపల్. కాలాన్ని ఏం చేయాలి మనం, కాలాన్ని ఏం చేయాలి, యూటిలైజ్ మీన్స్ చాంటింగ్, రీడింగ్, హియరింగ్. In such a way we should consume, utilize, not understood? Don't kill time. Okay? Nana, ready? నువ్వు వెళ్ళి అమ్మ ఆ పుస్తకం చదివాను కదా, మీకు ఇందాక అడిగాను, పూర్తి చేస్తాను. ఆ పుస్తకం చదివాక నా మైండ్ సెట్ మారిపోయింది. ఓ లైఫ్ అంటే ఇది కాదు, మనం అచీవ్ అవ్వాల్సింది భగవంతుని కదా అని నెమ్మదిగా ఇంకా జపం చేయడం, భగవద్గీత చదవడం. 32 రోజుల్లో భగవద్గీత చదివేశాను. ఇంత భగవద్గీత
రోజు చదివడమే అదే పనిగా. తర్వాత ఒక 30 పుస్తకాలు సిటీ బస్సులో కూర్చొని చదివేశాను. నేను ఇంట్లో కూర్చుంటే టీవీ చూస్తామని అలా చాలా బుక్స్ చదివాను, జపం చేశాను. భగవంతుడి మన లోపల ఉంటాడు కదా, మనకు అలా 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 డైరెక్షన్ ఇచ్చాడు. అంతే, ఆయన నడిపిస్తాడు. మౌరి ఫస్ట్ మంచి ఆన్సర్ ఇది, ఇంకెవరు అడగడు. అన్నప్రాశన చేసిన రోజు భగవద్గీత బుక్ పట్టుకుంది నా మనవరాలు. ఆహాహా, వైబ్రేషన్. డబ్బులు పుస్తకాలు నగలు ఇంకేమో పెట్టారు. భగవద్గీత మీద చేయి పెట్టింది. నాన్న వెన్నెల బంగారు తల్లి, నాన్న నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసి రెడ్డిదా సూట్ కేసి. యూ ఆల్సో యూ టచ్ ద బుక్. యూ డోంట్ నౌ యూ గెట్ బుక్. దేవుడి బుక్.